సాక్షి గణపతి స్వామి టెంపుల్లో అయితే గొడవ అయింది టెంపుల్ ఆఫీసర్స్ వాళ్ళతో. హే వ్యూవర్స్, అందరికీ నమస్తే. అసలు సాక్షి గణపతి స్వామి టెంపుల్ దగ్గర ఎందుకు గొడవ అయిందో మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇంతకుముందు వీడియోలో యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ వీడియో అయితే చూసినారు కదా. అండ్ ఇప్పుడు యాదగిరిగుట్ట నుంచి అయితే మనం డైరెక్ట్ శ్రీశైలం అయితే వచ్చేసినాం. సాక్షి గణపతి స్వామి టెంపుల్లో ఏం గొడవ అయిందో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అండ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సడన్గా శ్రీశైలం హైవే మీద కనిపిస్తున్నా అనుకుంటున్నారా? సో మనమైతే సడన్ ప్లాన్ వేశారన్నమాట శ్రీశైలం వెళ్దామని మా అన్న వాళ్ళు. సో ఫాస్ట్గా మనమైతే రెడీ అయిపోయి ఇన్స్టెంట్గా యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్ వచ్చేసినాం. ఇంకా ఇక్కడ ఫుల్ ఆకలేసిస్తుంది, పొద్దు నుంచి తినలే కాబట్టి. సో ఎందుకంటే ట్రావెలింగ్లోనే అయిపోయింది. సో ఇక్కడ ఆగైతే దోశలు తినేసి తర్వాత మనం ఫారెస్ట్ గేట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఎందుకంటే టైమింగ్స్ ఉంటాయి కదా ఫారెస్ట్ గేట్లో కూడా, శ్రీశైలం ఘాట్ రోడ్. అండ్ ఇక్కడ పైన పూలు చూస్తున్నాయి కదా, అవి ఏం పూల్లో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక మనమైతే శ్రీశైలం ఘాట్లో వచ్చేసినాం అన్నమాట. ఇంకా చూడండి, కార్ ఫాస్ట్గా పోతుంది అనుకోకండి, ఫాస్ట్గా పోతే వేసుకుంటారు ఇంకా అంతే. సో ఎందుకంటే మెల్లగా వెళ్తున్నాం, టైం ల్యాబ్స్ అయితే పెట్టేసిన. అండ్ ఇక్కడ చూడండి, ఇట్లాంటి టర్నింగ్స్ వచ్చినప్పుడు చాలా చూసుకొని పోవాలి మీరు నైట్ టైంలో, కొంచెం జాగ్రత్త. సో ఫైనలీ మనం అయితే ఫ్రెష్ అప్ అయిపోయినాం. శ్రీశైలం నైట్ అయితే వచ్చేసి స్టే చేసినాం ఒక సత్రంలో. అండ్ ఆ సత్రం వ్యూ చూపిస్తా చూడండి, అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. లిటరలీ ఒక మంచి ఫీల్ ఉంది సత్రంలో అయితే. సత్రం పేరెంటో తెలిసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేకపోతే నేను లొకేషన్ అయినా పింక్ చేయడానికి చూస్తాను కామెంట్ సెక్షన్లో. కానీ చాలా పీస్ఫుల్ ఉంది, చాలా బాగుంది. ఇంకా చాలా మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. కార్ అయితే లోపలికి అయితే ఇచ్చేసినాం. అండ్ ఇక్కడ ఫారినర్స్ కూడా చాలామంది వచ్చినారు, ఫారినర్స్ కూడా. అండ్ ఇప్పుడైతే మనం ఫస్ట్ టిఫిన్ చేసిన తర్వాత సో స్వామివారి దర్శనంకి అయితే వెళ్తాం అనమాట. అండ్ సక్సెస్ఫుల్లీ దర్శనం అయితే అయిపోయింది. మనం స్ట్రేట్ వెళ్ళి రైట్ సైడ్ కొడితే టెంపుల్ వస్తుంది అనమాట. అక్కడ కొన్ని విఐపి వెహికల్స్ మాత్రమే అలో చేస్తున్నారు. సో మోస్ట్లీ కొన్ని లోకల్ వెహికల్స్ కూడా అలో చేస్తారు. కాకపోతే మనం అయితే పర్మిషన్ తీసుకొని అయితే వెళ్ళాం అనమాట. అండ్ దర్శనం కూడా అయిపోయింది. ఇక మనం ఈ శ్రీశైలం స్ట్రీట్స్లో నడుస్తున్నాం. మోస్ట్లీ ఇప్పుడు మనం వచ్చిన గేట్ లోపల మాత్రం చాలా వరకు ఇన్నోవా క్రిస్టాలు, ఫార్చునర్స్ ఉన్నాయి. అట్లనే మీ ఫేవరెట్ కార్ ఏందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చలో మనం దర్శనం అయితే అయిపోయింది, రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోదాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం సాక్షి గణపతి స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు, చెక్ పోస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అండ్ ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టేసి అయితే జనరల్గా ఎట్లుంటుందంటే, మనం ఇప్పుడు సాక్షి గణపతి స్వామికి మొక్కి శ్రీశైలం వెళ్ళాలంటారు. కాకపోతే మనం నైట్ అయిపోయేసరికి టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. అండ్ సీరియల్ యాక్టర్ ఎవరో తెలిస్తే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చాలా వైరల్ సీరియల్ యాక్టర్నే. అండ్ టెంపుల్ మాత్రం ఇట్లుంది. సో లోపల వీడియోస్ అయితే అలో లేదు, మనమైతే కొంచెం ఎడిట్ చేసి వీడియోలు అయితే తీస్తున్నాం. ఇంకా బయట ఒకసారి చూపిస్తాను చూడండి, బయట చాలా మంది పోలీసులు ఉన్నారు. అండ్ ఇంకా రైట్ సైడ్లో కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి, ఇన్నోవా క్రిస్టాస్ అని, కొన్ని ఫార్చునర్స్ అని అయితే ఉన్నాయి. చూపిస్తాను చూడండి, ఫార్చునర్ హైక్రాస్ అనుకుంటా మిడిల్లో ఉన్న కారు. సో ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇంతకుముందు సెలబ్రిటీ వచ్చారు కదా, వాళ్ళ గురించి అనుకుంటా. సో మనకు కూడా తెలీదు, వీళ్ళు ఎవరు వచ్చింది తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమన్నా రాంగ్ ఏం మాట్లాడుంటే కొంచెం సారీ, ఏమనుకోకండి. అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు, వెనకాల మొత్తం టొయోటా హైక్రాస్ అన్ని, చాలా వరకు శ్రీశైలంలో ఉన్న వెహికల్స్ మొత్తం టొయోటా హైక్రాస్, టొయోటా కంపెనీ ఉన్నాయి. అండ్ చలో నేనైతే ఇప్పుడు టైం ల్యాబ్స్ పెట్టేస్తున్నా, ఎందుకంటే శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోదాం, వీడియో లాగ్ కావద్దని ఫాస్ట్గా తీసుకెళ్తున్నా. సో ఫైనలీ మనం అయితే శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. వ్యూ చూపిస్తా చూడండి, అసలు వాటర్ లేవు. అంటే నేను వెళ్ళింది సమ్మర్లో వెళ్ళిన, ఇది 2-3 months బ్యాక్ వీడియో. కానీ ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి. లిటరలీ అది రైట్ సైడ్లో స్ట్రేట్ వెళ్తే మీకు ఆక్టోపస్ వ్యూ పాయింట్ అనేది వస్తుంది అన్నమాట. అండ్ స్టిల్ సమ్మర్లో కూడా మంచి వ్యూ అయితే ఉంది మీకు. ఇక్కడ చూసుకోవచ్చు, కింద వెహికల్స్ అయితే చిన్న కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన కార్ వెళ్తుంది కదా, అక్కడ వరకు వెళ్ళాలన్నమాట, కింద నుంచి తిరిగి. అండ్ గణేష్లు కూడా ఇక్కడ వేస్తారు, అంటే ఇక్కడ నుంచి కాదు, కొంచెం ముందు స్ట్రేట్ వెళ్ళిన తర్వాత వేస్తారన్నమాట, బ్రిడ్జ్ లాగా వస్తుంది కింద. మనమైతే హోటల్కి అయితే వచ్చేసి లంచ్ అయితే వేసేసినాం పనీర్తో. మనం లంచ్ చేసిన తర్వాత ఇంకా ఆన్ ది వేలో హైదరాబాద్కి వెళ్తుండే లెఫ్ట్ సైడ్లో వ్యూ కనపడింది. అసలు సూపర్ అంటే సూపర్. ఈ వ్యూలో కానీ ఈ ప్లేస్లో మనం డ్రోన్ ఎగరేస్తే సూపర్ ఉంటుంది. ఇంకా పార్కింగ్ లాట్లో చాలా కార్లు ఉన్నాయి, నా ఫేవరెట్ కార్ కూడా ఉంది. అండ్ వ్యూ చూసుకోండి, మనమైతే వాట్సాప్ అంకుల్ లాగా వీడియో చూసుకుంటున్నాం, ఎందుకంటే మనకి రీల్స్ తీయడానికి ఎవరు లేరు కాబట్టి. సో ఇక్కడ చూడండి, కుక్క ఎంత మంచిగా పడుకుందో. అండ్ ఈ మెట్లు కనిపిస్తున్నాయి కదా, మెట్ల నుంచి కింది పోతే మనం కార్ వస్తుంది, కార్ ఎక్కి లెఫ్ట్ పోతే హైదరాబాద్ వస్తుంది, రైట్ పోతే శ్రీశైలం వస్తుంది. అండ్ ఆ బ్రిడ్జ్ కూడా ఊతుంది, కొంచెం చూసుకోనివ్వండి. ఈ ప్లేస్ పేరు ఏందో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చూసుకోండి, ఎంత మంచి వ్యూ చూడండి. లిటరలీ మీరు ఈ వీడియో టీవీలో కానీ చూస్తే మాత్రం
క్రేజీ అంటే క్రేజీగా అనిపిస్తుంది. నా వైల్డ్ మైండ్ సెట్ ఎట్లుందంటే దంకుదాం కదా అని వస్తుంది. మీకు కూడా నాలాంటి మైండ్ సెట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర మన ముందు XUV 300 500 పోతుంది. సో టోల్ ప్లాజాని అయితే ఫాస్ట్ క్రాస్ అయిపోతాం, కానీ మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ ఎప్పుడు క్రాస్ అవుతామో అర్థమవుతలేదు. సో నెక్స్ట్ అయితే మైసిగండి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసినాం. అమ్మవారి టెంపుల్ చాలా పవర్ఫుల్. సో ఇంతకుముందు కూడా విన్నాను. అండ్ ఫస్ట్ టైం అయితే వస్తున్న అమ్మవారు చూడండి, కాళిక అమ్మవారి అవతారంలో అయితే చాలా పెద్దగా ఉంది విగ్రహము. సో మనకైతే దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. లిటరల్గా చెప్తున్నా కదా, నాకైతే బాగా అనిపించింది అమ్మవారి దగ్గర. అండ్ చూసుకోండి, అమ్మవారి కొన్ని వీడియోస్ క్లిప్స్ పెడుతున్నాను. అండ్ కింద కూడా ఇంకో అమ్మవారు ఉంటారు, ఆ అమ్మవారికి హారతిచ్చి పైన అమ్మవారికి కూడా హారతిస్తారు అనమాట. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగినాం మనము. సో ఫొటోస్ పెట్టలేను, కాకపోతే క్లిప్స్ పెడుతున్నా చూడండి. కానీ ఫస్ట్ టైం చూస్తున్నా కదా, పవర్ మాత్రం చాలా బాగుంది అమ్మవారిది. అండ్ ఇంకా మనమైతే కొన్ని క్లిప్స్ తీసుకొని ఇక్కడ అమ్మవారి చెట్టు కూడా ఉంది, అక్కడ చెట్టు కూడా మొక్కేసి చలో మనం ఇంటికైతే స్టార్ట్ అయిపోదాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు కూడా ఇట్లాంటి దూల పనులు చేసే అలవాటు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేకపోతే లైక్ కొట్టండి. మరిన్ని దూల పనులు చేసుకుంటా మీ ముందుకి మంచి కంటెంట్ తీసుకొస్తా. సో నా ముందు పోతుంది టయోటా ఇన్నోవా క్రిస్టా, నేను పోయి వస్తా. ఇక మనకి కొటేషన్లు క్యాప్షన్లు చెప్పడం రాదు కాబట్టి బాయ్ గుడ్ నైట్.